ఇది మల్టీ బ్యాగర్ అండి సుబ్బారెడ్డి గారు. సార్ సార్ ఇందులో ఏమైతే వస్తాయో ఈ మొత్తం 4000 సంథింగ్ మనకి స్టాక్స్ ఉన్నాయి కదా. అవును సార్. ఇప్పుడు మనకు బై జోన్ లో ఏమేమైతే ఉన్నాయో అవి మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, అవును సార్. ఇందులో మీకు ఏమర్థమైంది మీరు చూసి చెప్పండి ఫస్ట్ అక్కడ. అది సార్ ఇప్పుడు ఉమ్, ఈరోజు క్లోజింగ్ ప్రైస్ ఉంది. ఓకే, ఆ, ఇప్పుడు సపోజ్ ఇది మీకు యాక్సెస్ ఉంది, సో అప్పుడు మీరు ఎట్లా ట్రేడ్ చేస్తారు? ఏ ప్రైస్ లో కొంటారు, ఏ ప్రైస్ లో అమ్ముతారు, ఏ డేట్ లో కొంటారు? అది చెప్పండి. ఎంట్రీ ప్రైస్ 160. ఇప్పుడు ఫస్ట్ ఉంది సార్ ఒకటి, ఇది ఏది సిటీ ఎలక్ట్రిక్ కాస్ట్. ఎలక్ట్రిక్ కాస్ట్ ప్రజెంట్ క్లోజ్ అయింది 177.95. ఓకే, కానీ మన ఎంట్రీ వచ్చేసి 167.9. ఓకే, అక్కడికి వస్తే బై చేయాలా, అంతే కదా సార్? ఎస్, పర్ఫెక్ట్, యా. ఇంకా దీని టార్గెట్ వచ్చేసి 179.46. ఓకే, నెక్స్ట్ ఇది గోవా కార్. ఇది ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ 780.25. ప్రజెంట్ ఎంట్రీ ప్రైస్ 780 దగ్గరికి వస్తే ఎంట్రీ తీసుకోవాలా. 830 ఉంది ప్రజెంట్. ఓకే, మన హై టార్గెట్ వచ్చేసి 824. సో మరి అంటే పక్కన ఎట్లా సార్, ఇప్పుడు ఆల్రెడీ 830 ఉంది కదా సార్, అక్కడ వరకు టార్గెట్ ఉంటుంది కదా. see, ఇది మనకు లైవ్ లో వస్తుంది. సార్ లైవ్ లో మీకు ఈ ప్రైస్ రేంజ్ లోకి వచ్చినప్పుడు, ఈ ప్రైస్ రేంజ్ లో అంటే కరెక్ట్ గా 167 కాదు, మేబీ 163 కానీ 160 కానీ సంథింగ్ ఈ ప్రైస్ లోకి వచ్చినప్పుడు ఇక్కడ లేటెస్ట్ క్లోజ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ రోజు క్లోజ్ అయినది అంటే ఈ రోజు ఎంత డేట్? జూన్ 20. 20 మనం ఎక్స్పెక్ట్ చేసిన డేట్ ఇది. ఈ జూన్ 20కి ఈ ప్రైస్ లోకి వస్తుంది అని అనుకున్నాం మనం. ఓకే, జూన్ 20కి ఈ ప్రైస్ లోకి వస్తుంది అనేసి అనుకున్నాం. ఇది ఎప్పుడు అనుకున్నాం అంటే ఇది ఆటోమేటిక్ గా ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటది. ఎగ్జాక్ట్ గా జూన్ 20కి వచ్చింది. ఓకే, మనం ఏ రోజుకైతే ఈ ప్రైస్ కి వస్తుంది అనేసి మనం అనుకున్నామో ఆ రోజుకి ఈ ప్రైస్ కి వచ్చేసింది. అంటే మన టైమింగ్ కరెక్ట్, ఫస్ట్ థింగ్. దాని తర్వాత ఇమ్మీడియట్ గా ఈ ప్రైస్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటాం. అప్పుడు చార్ట్ చూస్తాం మనం. అంటే 167 దగ్గరికి రాగానే మనం అప్పుడు మనం చార్ట్ చూస్తాం. చార్ట్ చూసి ఇది కదా ఎలికాస్ట్. ఒక రోజు గనక మనం వెనక్కి వెళ్తే, ఇది నేను క్లోజ్ చేస్తున్నా. సపోజ్ ఇది మనం క్లోజ్ చేస్తున్నాం. ఇక్కడ మామూలుగా మీరు బై చేయడానికి ధైర్యం సరిపోతుందా? చేయలేము సార్ అది, ఎందుకంటే అది పడిపోతుంది అనిపిస్తుంది కాబట్టి. ఓకే, ఇక్కడ మనకు దీని బ్యూటీ ఏంది అంటే 167.90 వస్తే ఇక్కడ నుంచి ప్రైస్ అప్ వెళ్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఇదే మన స్టాప్ లాస్, అంటే 166 మన స్టాప్ లాస్. సో నిన్న 19th జూన్ అప్పుడు ఎంత క్లోజ్ అయింది? ఇది 165.59, రైట్? అంటే మన బై ప్రైస్ కి రాలే అది ఇంకా. తర్వాత ఇది ఎప్పుడు వస్తుంది అనుకున్నాం? జూన్ 20కి వస్తుంది అని అనుకున్నాం. జూన్ 20కి లైవ్ మార్కెట్ లో మీకు కరెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు లైవ్ లేదు కాబట్టి మీకు ఆల్రెడీ ప్రైస్ దాటిపోయింది కాబట్టి ఈ ప్రైస్ కనిపిస్తుంది. ఓకే, సో జూన్ 20కి మనం వస్తుంది అనేసి అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ జూన్ 20కి వచ్చింది కదా. వచ్చింది సార్, రోజే కదా జూన్ 20. అవును సార్, వచ్చింది. సో ఎప్పుడైతే ఈ ప్రైస్ లకి మనం అనుకున్న టైంలో వస్తుందో ఇమ్మీడియట్ గా మనం ఎంట్రీ తీసుకుంటాం. అంటే 168 దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటాం. ఏది దానికి మనం చార్ట్ ప్యాటర్న్ చూస్తాం. మనం చూసి లోవర్ టైం ఫ్రేమ్ లో 15, ఇదేమో డైలీ టైం ఫ్రేమ్ కదా. సో 15 minutes టైం ఫ్రేమ్ లో ఇది నేను క్లోజ్ చేస్తున్నాను. సో 15 minutes టైం ఫ్రేమ్ ఆర్ 5 minutes టైం ఫ్రేమ్, వాట్ ఎవర్, 5 minutes తీసుకుందాం.
5 మినిట్స్ ఎక్కువ 5 మినిట్స్ తెలుసు. 5 మినిట్స్ లో మనది ఎంత ఎంట్రీ ప్రైస్ 167.90 160. 168. సో క్లోజింగ్ చూడాలి మనం. సో 167.90. సో 167.90 కదా. ఓకే. సో ఓపెనింగ్ ఇట్ సెల్ఫ్, ఓపెనింగ్ కాగానే ఈరోజు 9:20కి మనం ఎంట్రీ తీసేసుకోవచ్చా? తీసుకోవచ్చు సార్. 9:20కి మనం ఎంట్రీ తీసేసుకుంటాం, అవునా? అవును సార్. మనకి ఇండికేటర్ కూడా మనకి ఇది కన్ఫర్మ్ చేసేస్తుంది ఇది బై అనేసి, సార్. రైట్. మనము ఈ ప్రైస్ లోకి వస్తే మనకు బై అవుతుండొచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేసినాం. ఈ టైంలో గనక మనకి ఇది బై వస్తే, ఈ టైంలో గనక ఇది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ టైంలో 1-2-3 రోజులు అటు ఇటు వచ్చినా గానీ ఇది బై అనేసి మనం అనుకుంటున్నాము. కరెక్ట్ గా అదే ఆ రోజు ఈ ప్రైస్ కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది. దెన్ ఇమ్మీడియట్ గా 9:20కి మనం ఎంట్రీ తీసేసుకుంటామా లేదా? తీసుకుంటాం సార్. రైట్. తీసుకున్నాక మన టార్గెట్ ఎంత మనం ఎక్స్పెక్ట్ చేసేది? 179. 179. రైట్. ఇది ఎన్ని రోజులకి? 7 days కి. 27 days. సో 1 day లో వచ్చేసిందా లేదా? వచ్చింది సార్. 1 day లో ఇప్పుడు ఎంత? 178.90 హై, అవునా? ఇక్కడ హై 178.90 కనిపిస్తుంది కదా మీకు? అవును సార్. సో కనిపిస్తాను సార్. అంటే 1 week లో వస్తుంది అని అనుకున్నది 1 day లో వచ్చేసింది మనకి. 1 day లోనే టార్గెట్ రీచ్ అయింది. సో అప్పుడు మనం ఏం చేస్తాం? దీన్ని కింద ఎగ్జిట్ అవుతాం, పెట్టుకుంటాం. ఇంకా అది ఎక్కడ దాకానైనా పోనీ, మన స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అది ఎక్కడికి పోతే అప్పుడు ఇంకా స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి సార్? స్టాప్ లాస్ ఇప్పుడు 179 మనం అనుకున్నాం కదా. 179 1 week లో టార్గెట్ అనుకున్నాం మనం. సో మనకు హై ఎంత క్రియేట్ అయింది? 178.90. సో 175 దగ్గర లేదంటే 176 దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చా లేదా? ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే ఒక 15 minutes క్యాండిల్ కింద పెట్టుకుంటే సరిపోతుందా సార్? 15 minutes క్యాండిల్ కింద పెట్టేసుకుంటే సరిపోతుంది అప్పుడు. సో ఇది హై క్యాండిల్. సో ఈ హై క్యాండిల్ లో ఎంత ఉంది? 176.42. సో 175 పెట్టుకోండి, నష్టం ఏముంది? లేదు 173 పెట్టుకోండి, మీ ఎంట్రీ కన్నా ప్రాఫిట్ లోనే ఉంది కదా. అక్కడి నుంచి అది పైకి ఎక్కడ దాకా వెళ్తుందో తెలియదు కదా. ఇంకా మనకు 1 week టైం ఉంది కదా. సో 1 week లో అది 190 కూడా పోవచ్చు కదా. ఓకే. సో ఇది ఈ స్క్రీనర్ యూజ్ చేసేది. ఇక్కడ ఇప్పుడు ఎగ్జిట్ డేట్, ఎగ్జిట్ టైం, ఎగ్జిట్ సెల్ ప్రైస్ ఇవి ఉన్నాయి. ఈ ఎగ్జిట్ డేట్ ఏంటిది? ఆ డేట్ లో ఆ ప్రైస్ వస్తే ఎగ్జిట్ కావాలని. అంటే June 20th రోజు మనం ఎంట్రీ తీసుకుంటే మనం 7 days లో ఈ టార్గెట్ వస్తుంది అనేసి మనం అనుకుంటున్నాం. 7 days ఈ రోజు వరకు గనక టార్గెట్ రాలేదంటే ఎగ్జిట్ అయిపోతుంది. మన ఎంట్రీ ప్రైస్ కన్నా మన ఎంట్రీ ప్రైస్ మన స్టాప్ లాస్. ఫస్ట్ రూల్ 1. రూల్ 2, మనం ఎగ్జిట్ అయ్యే డేట్ ఎప్పుడైతే ఉంటుందో ఆ డేట్ వరకు గనక మనం అనుకున్న టార్గెట్ గనక రాకపోతే ఏ ప్రైస్ లో ఉంటే ఆ ప్రైస్ లో ఎగ్జిట్ అయిపోతాం. సార్ ఇక్కడ మీరు స్టాప్ లాస్ మెన్షన్ చేయలేదా సార్? ఎంట్రీ తీసుకునేటప్పుడు ఎంట్రీ ప్రైజే మన స్టాప్ లాస్ అండి. అదేనా సార్? ఎంట్రీ ప్రైజే మన స్టాప్ లాస్. 167.90 దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే 166 1 రూపీ 1 point కింద పెట్టుకోండి, లేదంటే ఒక 2 points కింద పెట్టుకోండి. 165 అట్లా పెట్టుకుంటే మీరు మనం ఏం చెప్తున్నాం? 167.90 గనక ప్రైస్ వస్తే ఇది పక్కా పైకి వెళ్తుందని చెప్తున్నాం, అవునా? బాగా గుర్తుపెట్టుకోండి సార్. ఓకే. నిన్న డైలీ టైం ఫ్రేమ్ లో మనకు బై ఉండేనా? సార్. బై ఉండేనా నిన్న? లేదు, బై లేదు కదా. సో లేదు. ఓపెన్ అయిన తర్వాత 5 minutes టైం ఫ్రేమ్ లోకి మనకు వెళ్ళిన తర్వాత 5 minutes టైం ఫ్రేమ్ లో 9:20కి మనకు బై కన్ఫర్మ్ అయిందా కాలేదా? 9:30 అయింది కదా. ఇప్పుడు ఇంకా ఇక్కడ చెప్పండి, మీరు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటారు? 165 ఉంది అంటే అదే క్యాండిల్ లో పెట్టుకోవాలి సార్. 164 పెట్టుకోవచ్చు, అవునా? లేదు, అది కూడా రిస్క్ ఎందుకు అనేది
ఇప్పుడు మీకు ఇక్కడ అసలు స్టాప్ లాస్ ఎక్కడ హిట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయా? మీరు ఎంట్రీ దగ్గర నుంచి ప్రైస్ లేదు కిందికి సార్. వచ్చింది లేదు, అంటే, సో అందుకని నేనేం చెప్తా అంటే మన ఎంట్రీని మన స్టాప్ లాస్ అంటాను నేను. రాలేదు బట్ సార్. ఒక 2-3 పాయింట్స్ స్టాప్ లాస్ కింద పెట్టుకోవడంలో తప్పులేదు. ఉమ్. ఓకే, సో సార్. ఇది ఆ డేట్ లోపు ఈ ప్రైస్ టార్గెట్ కనుక వచ్చినా రాకపోయినా ఏ ప్రైస్ లో ఉంటే ఆ ప్రైస్ లో మనం ఎగ్జిట్ అయిపోతాం. ఇది నెక్స్ట్ థింగ్. ఇప్పుడు ఇది చూద్దాం, సరే అది అంటే మనకు లక్ కలిసి వచ్చి మనకు ఆ ప్యాటర్న్ కరెక్ట్ సెట్ అయింది అనుకుందాం. వేరేది బోర్డు చూద్దాం, ఇంకోటి కూడా వచ్చింది కదా, రైట్. ఇది ఎప్పుడు వచ్చింది? జూన్ 21st కి ఈ ప్రైస్కి వస్తుంది అనుకుందాం, 780కి రేపటికి రేపటికి వస్తుంది అనుకున్నాం. కానీ అది ఎప్పుడు వచ్చింది? జూన్ 19కి వచ్చింది, నిన్న వచ్చేసి. ఓకే, సో నిన్న 5 minutes 15 minutes క్యాండిల్ లో మనం చూస్తే సరిపోతుందా? మనకు బై కరెక్ట్గా ఉందా లేదా? ఓకే, 780.25 ఇది గుర్తుపెట్టుకోండి, 780.25. లేదు 5 minutes క్యాండిలే చూద్దాం, పట్టండి. 19th, ఎస్. సరే ఇవన్నీ ఆపేస్తున్నా నేను. 19th మన ఎంట్రీ ఎంత? 780.25. క్లోజింగ్ 780.25 ఉండాలి క్లోజింగ్. అవును సార్. రైట్, ఈ క్యాండిల్ 12:35 క్యాండిల్ 12:35 కి మన ఎంట్రీ అవుతుంది కదా. సో అవును సార్. నెక్స్ట్ స్టాప్ లాస్ ఒక 2-3 పాయింట్స్ కింద. ఇక్కడ నుంచి మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మీకు ఎక్కడన్నా సెల్ వచ్చిందా? స్టాప్ లాస్ హిట్ అయిందా? ఈ క్యాండిల్ దగ్గర మీరు ఎంట్రీ తీసుకుంటే ఎక్కడన్నా. ఓకే, సో అందుకనే నేను స్టాప్ లాస్ గురించి ఎప్పుడు మాట్లాడాను. రాలేదు సార్. ఓకే, సో దీని తర్వాత మనం టార్గెట్ ఎంత అనుకున్నాం? 824. ఇది జూన్ 26 వరకు రావాలి అనుకున్నాం. అంటే సరే ఇది 2 days బిఫోర్ వచ్చింది కాబట్టి అప్పుడు ఎంత? -2 అంటే జూన్ 24 వరకు రావాలి, అవునా? కానీ విత్ ఇన్ 2 days లో వచ్చిందా రాలేదా? వచ్చేసింది. ప్రభాతి గారు ఉన్నారు కదా మీ పక్కనే, వింటున్నారా? మన టార్గెట్ 824 అనుకున్నాం, విత్ ఇన్ 7 days లో వస్తుంది అనేసి అనుకున్నాం మనం, అవునా? అవును సార్. సో మనకు 2 days లో వచ్చిందా రాలేదా? అంటే ఇప్పుడు 824 మన టార్గెట్ అయితే 2 days లో దాటి 830 ఉంది కదా కరెక్ట్ క్లోజ్. అవును సార్. ఓకే, సో ఇది మనకు ఒకవేళ ఎప్పుడన్నా అంటే ఇది రాగానే మనం దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఇక్కడ మీకు బై ఎప్పుడైతే వస్తుందో దీన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి, లేదంటే ఎక్సెల్ లో కానీ ఎక్కడన్నా మీ టార్గెట్ ఎంత, టార్గెట్ డేట్ ఎంత నోట్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మీకు ఎప్పుడు సెల్ అనేది మీకు అనిపించింది అంటే మీరు సెల్ చేసుకోవచ్చు, లేదు అంటే ఆ టైం వరకు వెయిట్ చేయొచ్చు. ఓకే, ఇది 7 days కి మల్టీ బ్యాగర్ ఎంట్రీ. మీరు దీంట్లో వచ్చిన ప్రాఫిట్, దీనికి బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే ఇవన్నీ మల్టీ బ్యాగర్ స్టాక్స్. అంటే మీరు ఈ రోజు ఎంట్రీ తీసుకున్నారంటే సపోజ్ మీకు ఒక 10 స్టాక్స్ తీసుకున్నారు అనుకుందాం, ఈ ప్రైస్ లా మీకు ప్రాఫిట్ వచ్చి ఒక 2 స్టాక్స్ ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. 8 స్టాక్లు అమ్మేసి ఆ 2 స్టాక్లు ఉంచేసేయండి, లాంగ్ టర్మ్ 1 year ఉంచేసేయండి, అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఓకే, అది ఒక బెటర్ వే. ఇది ఒకటి. నెక్స్ట్ ఇది లైవ్ లో వస్తుంది, ఒకటేమో నార్మల్ గా మీకు ఎనీ టైం వస్తుంది, ఇంకొకటేమో మీకు లైవ్ లో వస్తుంది. ఇప్పుడు లైవ్ లో ఇది లైవ్ లో వచ్చింది, ఇది కరెక్ట్ గా ఎంట్రీ ఎంత? 6698. ఓకే, ప్రజెంట్ క్లోజింగ్ ఎంత? 76780. ఓకే, సో ఇది మనం చూద్దాం ఇప్పుడు, ఇది కరెక్ట్ గా మనకి ఎంట్రీ అయిందా కాలేదా. సో ఇది మీకు అర్థమైంది కదా, ఇది డిలీట్ చేస్తున్నా. ఓకే సార్. ఇది ఎప్పుడు వచ్చింది మనకు డేటు? ఇది మనం ఎక్స్పెక్ట్ చేసింది జూన్ 19th వస్తుంది అనేసి మనం. ఇది వచ్చింది జూన్ 12th వచ్చింది. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనేసి అంటే ఈ మనం ఎక్స్పెక్ట్ చేసిన డేట్ కి ఇది వచ్చిన డేట్ కి మధ్య డిఫరెన్స్ ఒక 3 days కన్నా ఎక్కువ లేకపోతే అది పర్ఫెక్ట్ ఎంట్రీ మనకి. 3 days కన్నా ఎక్కువ ఉంది అంటే కొంచెం జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. 3 days కన్నా ఎక్కువ లేదు అంటే మాత్రం అది పర్ఫెక్ట్, ఇంకా ఆలోచించాల్సిన పని లేదు. 99.9% అది పర్ఫెక్ట్ ఎంట్రీ అవుతుంది. ఇది మరి ఇది 7 days ఉంది కదా సార్, అందుకే దీన్ని కొంచెం ఆలోచించి తీసుకోవాలి అని చెప్తున్నా.
బట్ ఆహా. అప్పుడు కూడా ఇక్కడ నుంచి ఇంకో ఈ టార్గెట్ రీచ్ అయి ఉంటది ఇది. అంటే ఈ కాదు టార్గెట్ సార్, ఇప్పుడు ఇది 12th డేట్ కి ఆ ప్రైస్ వస్తుంది అనుకుంటే ఇప్పుడు 19 డేట్ కి వచ్చింది అది ప్రైస్ నో అంతే నో సార్. నో 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 19th కి వస్తది అనుకుంటే 12th కి వచ్చింది అంటే ఎర్లీగా వచ్చేసింది. ఆహా. ఎర్లీగా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే మీకు 2 సార్లు అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు 12th కి వచ్చింది, ఈ రోజు డేట్ ఎంత? 20 సార్. 20 కదా. సో 20th రోజు ఉమ్. మళ్ళీ మనకు ఆపర్చునిటీ వచ్చిందా రాలేదా బై? వచ్చింది సార్. అంటే 12th కి ఎర్లీగా వచ్చింది కాబట్టి అది మళ్ళీ అక్కడి నుంచి ఏదో సమ్ హై క్రియేట్ అయింది, హై పైవట్ క్రియేట్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి పడిపోయి మళ్ళీ ఇప్పుడు ఎంట్రీలోకి వచ్చింది. ఓకే, ఆహా సార్. సో ఇది అట్లనే జరిగిందా లేదా మనం ఇప్పుడు చెక్ చేద్దాం. 12th రోజు 6698 మన ఎంట్రీ. సో 6698. 12th రోజు 15 minutes లోకి వెళ్దాం. సో ఈ చార్ట్ అంత కంఫర్ట్ గా లేదు, నేనైతే అవాయిడ్ చేస్తా చార్ట్ ఎప్పుడైనా మరి ఇట్లా జిగ్జా కన్ఫ్యూజింగ్ ఉండకూడదు. సరే, 12th రోజు 6698 కదా. సో అవును సార్. 6696 యా, ఈ క్యాండిల్ మన ఎంట్రీ అవుతుందా కదా? అయితే సార్ 97.80 మనది 6698. ఓకే సరే, ఒక 1 డిఫరెన్స్ తో మనం ఎంట్రీ తీసుకుందాం. నెక్స్ట్ క్యాండిల్ కొంచెం పడిపోయింది, ఎంత పడిపోయింది? 6682 మనం ఎంట్రీ తీసుకుంది. 6697 అంటే 6682 కదా మనం. 8 సార్ 668. 6698 నో 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 6698 మన ఎంట్రీ. 66 ఇది 6698. ఓకే, సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం 6698.05 అంటే. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం, తర్వాత అది కొంచెం పడిపోయింది అంటే దాదాపు 10 రూపీస్ పడిపోయింది అనుకుంటా. దాని తర్వాత ఇమ్మీడియట్ గా మళ్ళీ అప్ వెళ్ళింది. నెక్స్ట్ 15 minutes క్యాండిల్ వెళ్ళి ఎక్కడి వరకు వెళ్ళింది? సంథింగ్ ఇది హై. ఇక్కడ మనం ఈ నెక్స్ట్ క్యాండిల్ దగ్గర మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. అవును సార్. ఈ హై ఎంత ఉంది? 6902. 6902. ఓకే, అవును సార్. మన టార్గెట్ ఎంత? 6922. 20 పాయింట్స్ డిఫరెన్స్. అవునా? సో అవును సార్. ఇక్కడ నెక్స్ట్ వెయిట్ చేస్తే మేబీ 7062 అంటే 1 వీక్ లా. ఇప్పుడు 12th రోజు వచ్చిందంటే మన ఎగ్జిట్ ఎప్పుడు అవుతుంది? 19th అవుతుంది కదా. అవును సార్. సో 19th కి అయితే టార్గెట్ రీచ్ అయిందా కాలేదా? రీచ్ అయింది సార్. రీచ్ అయిపోయింది, అంతకన్నా ఎక్కువ పోయింది. సో కానీ మనము అన్నెసరీ రిస్క్ ఎందుకు అనేసి అనుకుంటే ఈ క్యాండిల్ దగ్గర 14th రోజు మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. అవును సార్, మన ఓకే, టార్గెట్ వచ్చింది కాబట్టి ఆ రోజైనా ఎగ్జిట్ కావచ్చు. ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఇవి ఈ స్క్రీనర్ యూజ్ చేసేది ఉన్న వాటిలోకి ఇది ద బెస్ట్. ఇవి ద బెస్ట్ ఇవి. ఓకే, ఇది మీకు లైవ్ లో వస్తుంది. ఇవి లైవ్ లో వస్తుంది మీకు. లైవ్ లా మీకు ఈ ప్రైజ్ రావడానికి బిఫోరే మీకు వస్తుంది. అది అది బై రేంజ్ లోకి వచ్చింది అనేసి అంటే మేబీ 6600 దగ్గర, లేదంటే 6605 దగ్గర ఎక్కడో ఇక్కడ వచ్చేస్తుంది మీకు లేటెస్ట్ క్లోజ్ అప్పుడు. సో అప్పుడు మనం చూసి ఎంట్రీ తీసుకుంటే సరిపోతుంది. రైట్, నెక్స్ట్ ఇది బాటమ్ ఫిషర్. బాటమ్ ఫిషర్ లో ఏంటంటే మీకు ప్రైస్ పడిపోతా ఉండి అక్కడి నుంచి ఈ ప్రైస్ దగ్గర రివర్స్ అవుతుంది మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఈ ప్రైస్ దగ్గర మన ఎంట్రీ అవుతుంది. ఇది మన గ్రీన్ కలర్ లో చూపిస్తుంది అంటే ఓకే ఇది సేఫెస్ట్ వన్, ఇది మనకు ఆల్రెడీ రివర్స్ అయింది, మనం ఎంట్రీ తీసుకోవచ్చు అని. ఇది చూద్దాం, ఒకటి చూపిస్తా ఎగ్జాంపుల్ మీకు. ఇది ఎంట్రీ ఎంత మనకి? 22.14 అయితే మన ఎంట్రీ. 22.14 అయితే మన ఎంట్రీ. ఇది ఆల్రెడీ మే అప్పుడు వచ్చింది, మళ్ళీ ఈ రోజు అదే రేంజ్ లో ఉంది. మే 14th కి ఇది పాస్ట్ లో ఇది కరెక్ట్ అయిందా కాలేదా అనే దానికి ఇది ఈ 45 days నుంచి 1 year లో ఇవి టార్గెట్స్. 22 దగ్గర తీసుకుంటే 43 టార్గెట్. బట్ రిస్క్ మనం అనుకుంటే ఈ నెక్స్ట్ డే వచ్చినవి, బట్ ఇవి ఇగ్నోర్ చేయొచ్చు. ఇది మనం చార్ట్ ప్యాటర్న్ చూసుకొని మనం డిసైడ్ కావచ్చు. ఇది మనకు ఐడియా కోసం నేను ఇక్కడ పెట్టుకున్నా అంతే. సో 22.14 పైన క్లోజ్ అయితే మనము ఎంట్రీ అనేసి అంటున్నాం. చార్ట్ మనకు కరెక్ట్ గా అట్లా ఉందా లేదా చూద్దాం. సో ఈ రోజు 22.14 పైన క్లోజ్ అవ్వాలి అది. సో 5 minutes లోకి వెళ్దాం. 22.14 మేబీ రేపు ఇది మనకు కన్ఫర్మ్ అయిపోతుందా? అయితే సార్ రేపు పొద్దున ఇక్కడ మనకు క్లోజ్ అయింది అంటే మనకు కన్ఫర్మ్ అయిపోతుంది కదా. డైలీ టైం ఫ్రేమ్ లో చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్ లో ఎక్కడ మనకు బై ఆపర్చునిటీ కనిపించట్లే ఇంకా. కనిపించలేదు సార్.
సో ఇది ఇంకా కూడా పడిపోవచ్చు. సో అట్లాంటప్పుడు ఇక్కడ మీకు ఏంటి అనేసి అంటే ఈ ప్రైజ్ పైన మాత్రమే మనం ఎంట్రీ తీసుకుంటాము. ప్రైజ్ ఎబో మళ్ళీ ప్రైజ్ పైకి వెళ్ళి ఇక్కడ ఈ ప్రైజ్ జోన్కి వస్తుందంటే ఇమ్మీడియట్ గా మనం ఎగ్జిట్ తీసుకుంటాం. ఎందుకంటే అక్కడి నుంచి ఇంకా కిందికి పడిపోవచ్చు, మేబీ ఇంకా 20 రూపీస్ పడిపోవచ్చు, 90 రూపీస్ పడిపోవచ్చు. ఎగ్జిట్ కావాలి. ఎగ్జాక్ట్లీ ఏ ప్రైస్ దగ్గర ఎంట్రీ మనం తీసుకున్నామో ఆ ప్రైస్ దగ్గర మనం ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది చూద్దాం. పీ ఫోకస్ 99.52 ఎంట్రీ, 100 ఇప్పుడు కరెంట్ క్లోజింగ్ ఉంది. డైలీ టైం ఫ్రేమ్ లో రివర్సల్ పాసిబిలిటీ కనిపిస్తుంది. సో 5 minutes లో ఉందా లేదా చూద్దాం. ఎస్, 5 minutes లో దిస్ ఈజ్ అన్ ఎంట్రీ. నేనైతే కన్సిడర్ చేస్తా ఎంట్రీకి. ఇది రిస్కీ ఉంటది, ఇది చాలా రిస్కీ ఉంటది. ఎందుకు అంటే మీరు కరెక్ట్ బాటమ్ లో మీరు ఎంట్రీ తీసుకుంటున్నట్టు, అది ఎక్కడి నుంచి అయితే రివర్స్ కాబోతుందో మీరు అక్కడ ఎంట్రీ తీసుకుంటున్నట్టు. ఇంకా దానికి స్టాప్ లాస్ ఇవన్నీ అవసరం రాదు. ఇంకా 99% మీరు ఇక్కడ కనుక ఎంట్రీ తీసుకున్నారంటే మీరు సేఫ్ జోన్ లో ఉన్నట్టు. ఓకే, సో దీని టార్గెట్ నెక్స్ట్ 45 days లో లేదా 1 year లో, 45 days ఇది బ్యాక్ టెస్ట్ చేయలేదు నేను. 45 days నుంచి 1 year లోపు ఈ ప్రైస్ కి వెళ్తుంది. ఇది టార్గెట్ 136. ఇప్పుడు ఇది 18th రోజు మనకు ఎంట్రీ వచ్చింది 22.35. ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్ మీకు. ఇది 22.35 దగ్గర, అంటే మనం ఇక్కడ 18th రోజు కొన్నాం అనుకుందాం. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. డైలీ టైం ఫ్రేమ్ చూద్దాం ఫస్ట్. ఈ డైలీలో 18th రోజు మనకు ఎంట్రీ వచ్చింది. సో 18th రైట్, 18th రోజు ఎంట్రీ వచ్చింది. ఇక్కడ నుంచి మనకు 7th నుంచి 18th వరకు అప్ మూవ్ అయి ఉంది, అవునా? కానీ 18th తర్వాత నెక్స్ట్ డే లో క్లోజ్ అయింది 22.27. అంటే మన ఎంట్రీ ఎంత ఉందో అక్కడ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఈరోజు 22.05. సో ఎప్పుడైతే మీరు 18th రోజు ఎంట్రీ తీసుకున్నారు అనేసి అంటే నెక్స్ట్ మీ ఎంట్రీ కన్నా డౌన్ క్లోజ్ అయిందంటే ఇమ్మీడియట్ గా ఇక్కడ ఎగ్జిట్ అంతే. ఇంకా మన ఎంట్రీ ప్రైస్ కన్నా పోతే ఛార్జెస్ పోతాయి. కానీ ఇది ఒకవేళ ఇక్కడ నుంచి ఇంకా కిందికి ఇట్లా పడిపోయింది అనుకోండి, ఇక్కడ నుంచి ఇట్లా పడిపోయింది అనుకోండి, సో అందుకని మనం ఎంట్రీ ఇక్కడ తీసుకుంటే ఈ ఎంట్రీనే మన స్టాప్ లాస్. ఇది దాటిందంటే ఇమ్మీడియట్ గా మనం ఎగ్జిట్ అయిపోతాం. ఈ రూల్ కనుక మీరు పర్ఫెక్ట్ గా ఫాలో అయితే మీకు ద వెరీ బాటమ్ లో మీకు స్టాక్ దొరుకుతుంది. ద వెరీ బాటమ్ లో ఇప్పుడు ఇది ఉంది అజ్మీరా డైలీ టైం ఫ్రేమ్ ఎప్పుడు వచ్చింది మనకి? ఇది May 24th అప్పుడు ఇది వచ్చింది. తర్వాత మళ్ళీ ఈ రోజు వచ్చింది. ఓకే, May 24th అప్పుడు ఇది కరెక్టా కాదా మనం బ్యాక్ వెళ్ళి చెక్ చేద్దాం. అక్కడి నుంచి అంటే ఇప్పుడు ఏం జరగాలి, 700 కనుక మనం ఎంట్రీ తీసుకుంటే అక్కడి నుంచి ఒక హై క్రియేట్ అవ్వాలి, రైట్? హై క్రియేట్ అయ్యి మళ్ళీ అది పడిపోయి మళ్ళీ ఇప్పుడు బై జోన్ లోకి రావాలి, అంతేనా? అంతే సార్. సో May 24 చూద్దాం. May 24, May 20, May 18, May 24 ఇక్కడి నుంచి మనం ఎంట్రీ తీసుకుంటే ఇమ్మీడియట్ గా మళ్ళీ సేమ్ 5 minutes టైం ఫ్రేమ్ లో ఎప్పుడు సెల్ ఇండికేషన్ వస్తుందో అక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. అదర్వైజ్ చూడండి ఎంత పడిపోయింది మళ్ళీ. అవును సార్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు పడిపోయింది, మళ్ళీ అప్ మూవ్ అవుతుంది. సో 99% ఇక్కడ నుంచి ఇది పర్ఫెక్ట్ రివర్సల్ అయి ఉంటుంది. ఇది 5 minutes లోకి వెళ్తే మనకు కన్ఫర్మ్ అవుతుంది. 5 minutes లో మన ఎంట్రీనే మన స్టాప్ లాస్. మన ఎంట్రీనే ఈ టూల్లో మన ఎంట్రీ ఏమైతే ఉంటుందో అదే మన స్టాప్ లాస్, రైట్? అప్పుడు మనీ స్ట్రక్ అవ్వవు. సో ఇది ఎంట్రీగా మనం కన్సిడర్ చేయొచ్చు కదా, లేదంటే ఇది ఓకే. సో ఆ ప్రైస్ ఎంత? 697 క్లోజ్. సో ఇది కూడా మనం ఎంట్రీ కన్సిడర్ చేయం, ఎందుకంటే మన ఎంట్రీ 700 దాటితే మాత్రమే, అంటే ఈ క్యాండిల్ మన ఎంట్రీ అవుతుంది, ఈ క్యాండిల్ లో మన స్టాప్ లాస్ అవుతుంది. ఇప్పుడు ప్రైస్ ఎగ్జాక్ట్ ప్రైస్ 700 పెట్టినాం కదా,
క్యాండిల్ క్లోజ్ అయినాక తీసుకోవాలనా లేకపోతే సేమ్ ఆ ప్రైస్ వస్తానే ఆర్డర్ కొట్టేయాలనా? లేదు లేదు, క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడు క్యాండిల్ ఒకటి రోజులో ఇది అంటే మీరు సార్ ఏ క్యాండిల్ తీసుకుంటారు సార్? 5 మినిట్స్ 15 మినిట్స్ సార్? 5 మినిట్స్ ఇనఫ్. 15 మినిట్స్ అయితే ఇంకా సూపర్. 15 మినిట్స్ మీకు ఏంటంటే స్ట్రాంగ్ ఇండికేషన్ అంటే ఇస్తుంది. ప్రైస్ ఎక్కువ ఇప్పుడు 700 అంటే 700 అనుకుందాం. 15 మినిట్స్ అంటే 710 అట్లా పోయింది కదా, అక్కడ ఎంట్రీ పడుతుంది కదా 710. అప్పుడు ఏం చేయాలంటే మీరు 5 మినిట్స్ లో ఎంట్రీ తీసుకుంటారా? సపోజ్ ఇక్కడ తీసుకున్నారు అనుకుందాం, ఓకే. మళ్ళీ సెల్ ఇండికేషన్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ ఎక్కడో. ఇది యాక్చువల్గా ఇక్కడ బై మనకు వచ్చింది, ఓకే. మనకు బై చూపిస్తుంది. దిస్ ఇస్ యాక్చువల్ గా బై. సో మీకు ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇదే 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లా ఈ రోజు ప్రైస్ ఇక్కడ క్లోజ్ అయితేనేమో ఓకే, మన ఎంట్రీ ఎంత? 700 పైన క్లోజ్ అయితేనేమో ఓకే, మనం ట్రేడ్ లో ఉంటాం, రేపటి క్యారీ చేస్తాం పొజిషన్. ఇన్ కేస్ ఇదే 5 మినిట్స్ లా మీకు ప్రైస్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది, ఈ క్యాండిల్ మీరు ఎగ్జిట్, ఎంట్రీ అయిపోయింది, ఎగ్జిట్ అయిపోయింది, ఖతం, నో ప్రాఫిట్ నో లాస్. ఓకే, 5 మినిట్స్ లో అయితే ఏది మీకు ఎక్కువ ప్రైస్ వెళ్ళిపోతుంది అనేసి అనుకున్నప్పుడు. బట్ 15 మినిట్స్ అయినా కానీ మీరు ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకు? బికాస్ సి మనం 700 మనం ఎంట్రీ అని చెప్తే మనం టార్గెట్ ఎంత చెప్తున్నాం? 1100 చెప్తున్నాం. సో మీరు 800 కి మాత్రం తీసుకుంటే తప్పేంది? అవునా కదా? అంటే మీరు స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ తో తీసుకోగలుగుతారు కదా. బట్ అట్లా కూడా మీరు మిస్ కావాల్సిన పని లేకుండా మీరు ఏ టైం ఫ్రేమ్ లో అయితే తీసుకుంటారో, అంటే సపోజ్ నేనైతే 5 మినిట్స్ ప్రిపేర్ చేస్తాను. సో 5 మినిట్స్ లో ఎప్పుడైతే 700కి వస్తుందో 700 రాగానే నేను 5 మినిట్స్ క్లోజింగ్ క్యాండిల్ మీద నేను 701 702 703 ఎంట్రీ తీసుకుంటాను. నేను తీసుకొని హై పైవోట్ ఇక్కడ 716 దగ్గర నాకు క్రియేట్ అయింది అంటే నేను ఇమ్మీడియట్ గా 716 తర్వాత నెక్స్ట్ అంటే ఈ 5 మినిట్స్ లో తీసుకున్నాక నేను 1 మినిట్ లోకి వెళ్తాను. నేను 1 మినిట్ లోకి వెళ్ళి నాకు ఇక్కడ బై వచ్చింది, ఓకే చలో బై తీసేసుకున్నా. నేను 700 దగ్గర తీసుకున్నా, 705 పోయింది. పోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ నాకు ఈ లో ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో, ఈ నేను తీసుకున్న క్యాండిల్ పక్కన కాకుండా ఆ హై క్యాండిల్ లో ఎక్కడైతే క్రియేట్ అవుతుందో నేను ఇమ్మీడియట్ గా ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోతాను. మళ్ళీ ఎప్పుడు తీసుకుంటా అంటే మళ్ళీ నాకు ఇప్పుడు ఇక్కడ బై వచ్చింది కదా, సో ఇక్కడ మళ్ళీ 700 అంటే ఇక్కడ బై తీసుకుంటా. సో డేలో ఒకవేళ 2-3 టైమ్స్ అట్లా చేసినా కానీ నాకు నామినల్ ఛార్జెస్ పోతే స్టిల్ నేను ప్రాఫిట్ లోనే ఉంటాను. ఎందుకంటే నేను తీసుకుంది 700, నేను అమ్మింది 705 709 సంథింగ్ ఆర్ 708 సంథింగ్, ఓకే. సో స్టిల్ నేను ప్రాఫిట్ లోనే ఉంటా. నేను స్ట్రక్ అప్ అయిపోయి ఉండను, అంటే రేపు పొద్దున మళ్ళీ అక్కడి నుంచి అది కింద పడిపోతే నేను స్ట్రక్ అప్ అయి ఉండను. నేను నెక్స్ట్ ఏ టైం ఫ్రేమ్ లోనైతే ఉంటానో నాకు పూర్తి కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు నేను ఇది చేస్తూనే ఉంటాను. నేను ఇంట్రాడే అనుకోవచ్చు. అప్పుడు ఈ అమౌంట్ నాకు ప్రాఫిట్ గా ఉండిపోతాయి. అంటే నాకు స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ వచ్చి ఇక్కడ నుంచి ఇది సపోజ్ నేను 700 దగ్గర నేను ఎంట్రీ తీసుకున్నా, ఇది రేపు పొద్దున 720 క్లోజ్ అయింది అనుకోండి, ఇంకా నాకు ఎగ్జిట్ కావాల్సిన అవసరం ఏముంది? అప్పుడు పొజిషన్ కి క్యారీ చేస్తాను, ఓకే. సో ఇవి మీకు అవైలబుల్ ఉన్న టూల్స్. ఈ ప్రైజ్లలో చూసి మీరు స్టాక్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ముఖ్యంగా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇదేమో మీకు ఒక డౌట్ సార్, ఇప్పుడు మనము ఒకటి ఎంట్రీ తీసుకుంటాం సార్, ప్రైస్ అక్కడెక్కడ ఉంది, నెక్స్ట్ డే కి మనము పొజిషన్ క్యారీ చేయగలమా లేదా అనేది ఎట్లా తెలుసుకోవాలి సార్? అంతే, ఇప్పుడు అదే చెప్పింది నేను. ఇప్పుడు సపోజ్ 700 దగ్గర ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నా 5 మినిట్స్ లా. ఎంట్రీ తీసుకున్నాక నాకు 705 దగ్గర హై క్రియేట్ అయింది, దాని తర్వాత ప్రైస్ పడిపోతుంది. 705 దగ్గర హై క్రియేట్ అయినప్పుడు దీని లో ఎంత ఉంది? 703 ఉంది, రైట్? ప్రైస్ కనుక 702కి వచ్చిందంటే నేను ఎగ్జిట్, ఖతం, ట్రేడ్ క్లోజ్. 702కి వచ్చిందంటే ట్రేడ్ క్లోజ్, ఎందుకంటే హై పైవోట్ హ్యాస్ టేకెన్ అవుట్, హై పైవోట్స్ లో ఈజ్ టేకెన్ అవుట్. సో అందుకని నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోతా. మళ్ళీ నాకు బై సెటప్ ఎక్కడైనా కనిపిస్తుంది, ఎందుకంటే ఈ ప్రైజ్ లా పక్కా బై అవుతుంది అనేది నాకు తెలుసు. ఈ ప్రైజ్కి వచ్చిందంటే ట్రెండ్ 99% రివర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయనేది నాకు తెలుసు. దానికి ఇండికేషన్ ఇక్కడ ఇండికేటర్ లో కూడా బై చూపిస్తుంది చూడండి. అక్కడ మీకు జస్ట్ ఫిగర్ మాత్రమే మీకు కనిపిస్తుంది, నెంబర్ మాత్రమే కనిపిస్తుంది, కానీ చార్ట్ ప్యాటర్న్ ఇక్కడ మనకు బై చూపిస్తుంది చూడండి.
బస్ ఇది మనకు స్ట్రాంగ్ ఇండికేషన్ కదా. సో మనం 5 minutes లో ట్రేడ్ తీసుకుంటాము. దీని లో గనక టేకెన్ అవుట్ అయితే మనం ఎగ్జిట్ కూడా అయిపోతాం ఇక్కడ. ఎప్పుడు క్యారీ చేస్తాము? ఇది 700 మన ఎంట్రీ అయితే 710 715 720 అట్లా క్లోజ్ అయింది అనుకోండి. సరే ఒకటే రోజు అంత కాదు. సో 705 పైన క్లోజ్ అయింది అంటే అప్పుడు నేను పొజిషన్ కి క్యారీ చేస్తా కదా. అవునవును సార్, అర్థమైందా? అర్థమైంది సార్. రైట్, ఇది మీకు అర్థమైంది కదా. సో ఇది ఫాలో అవ్వండి. ఈ వీడియో నేను ఆ, అప్లోడ్ చేసి మీకు యాక్సెస్ ఇస్తా. ఇది మీకు ఏమైనా ఆ, డౌట్స్ సరే. చూడండి, ఓకేనా? ఆ, ప్రభాత్ సార్. మేడం, ఓకే, అర్థమైంది కదా మీకు? మొన్న మొత్తం ఇంగ్లీష్ లో చెప్పిన అర్థం కాలేదన్నారు కదా. సో ఇప్పుడు అందుకని తెలుగులో చెప్తాను. ఉన్నారా ఓకే, ప్రభాత్? థ్యాంక్ యూ సార్. ఓకేనా? ఓకే సార్. నేను ఇంకా మళ్ళీ అయితే చెప్పను. మీరు ఏమైనా ఉంటే మీ హస్బెండ్ కి అర్థమైంది క్లియర్ గా, ఆయన కనుక్కోండి. చెప్తాలేండి సార్. ఆ, ఆయన చెప్తాడు. ఆయనకు కూడా అర్థం కాకపోతే నాకు అడగండి, నేను చెప్తాను. సరేనా? మళ్ళా ఏదైనా డౌట్ ఉంటే అడుగుతాం సార్. రైట్. ఈ ఇక్కడ యూఆర్ఎల్ వరకు క్లియర్ సార్, ఇక్కడ వరకు క్లియర్ అర్థమైంది సార్. ఈ యూఆర్ఎల్స్ గ్రూప్ లో పోస్ట్ చేసినాము. ఈ యూఆర్ఎల్ మీద క్లిక్ చేస్తే మీరు ఆ, ఇవి కనిపిస్తాయి మీకు లైవ్ లో, ఎప్పటికప్పుడు మీకు కనిపిస్తాయి. ఇది మెయిన్ టోటల్ పెయిడ్ సర్వీస్ అండి. మీరు ఎవరికి షేర్ చేయొద్దు ఈ డీటెయిల్స్ కానీ యూఆర్ఎల్స్ కానీ, ఎవరికి షేర్ చేయొద్దు. ఇది కాన్ఫిడెన్షియల్. మాకు ఎవరు లేరు లేండి సార్ ట్రేడింగ్ చేసేవాళ్ళు. ఓకే, నేను 1 year ఫ్రీ సర్వీసెస్ ఇచ్చిన. నేను రీసెంట్ గా పెయిడ్ స్టార్ట్ చేసిన. సో ఇది ఎవరికి మీరు షేర్ చేయొద్దు, ఓకేనా? సార్. రైటా, మరి క్లోజ్ చేద్దామా? ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ అండి, బాయ్.